నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. మేడం చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఏదైతే పాస్టర్ అభినవ్ దర్శన్ కి సంబంధించి నిన్న అటాక్ జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి కావాలనే చేశాడు అని కుట్ర ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది రాజకీయ డ్రామా అని కూడా అంటున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు మీ అనాలిసిస్ ప్రకారం ఓవరాల్ గా ఏంటి ఇదంతా కూడా? అంటే ఇప్పుడు వీళ్ళు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనటానికి వాళ్ళకి కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తేను వాళ్ళకి ఓట్లు పడతాయి, సింపతి తీసుకోవచ్చు అనేది కామన్ థింగ్ రాజకీయాల్లో ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఈయన కూడా ఆ క్రమంలోనే పాదయాత్ర చేశాడని మనం అనుకోవచ్చు. అయితే ఈయన చెప్పడం అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా లోపలికి ఎక్కడికో వెళ్ళి వాటర్ తీసుకుంటున్నారు, వాళ్ళని మనము హెల్ప్ చేయాలి, గిరిజన ప్రాంతాల వాళ్ళని డెవలప్ చేయాలి, నేను అందు గురించి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను అని చెప్తున్నాడు. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను, జనవరి నుంచి పాదయాత్ర అని చెప్తున్నాడు. అయితే ఇంకొక వాళ్ళు స్టేట్మెంట్ ఏంటంటే ఈయనే అంటే వాళ్ళ అనుచరులే వచ్చి మమ్మల్ని ఇలా ఊరికనే వచ్చి టచ్ చేసి వెళ్ళిపో, మేము చూసుకుంటాం మిగతాది అంటే అటాక్ చేసినట్టుగా. మరి వాళ్ళ సొంత అనుచరులే తిరిగి వచ్చి బయటకు వచ్చి ఈ మాటలు చెప్తున్నారు అని అంటే అనుచరులకి అతనికి మధ్యలో ఉన్న బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది అర్థమవుతుంది. లేదు వీళ్ళు రివర్స్ అయ్యి వచ్చి అబద్ధం చెప్తున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు, చూడాలి. అయితే ఇక్కడ ఈయన ఏంటి సిక్ అయ్యి 2-3 సూచర్స్ పడి అంటే కత్తిపోటు ఏదో తగిలినట్టుంది, దానికి హాస్పిటలైజ్డ్, తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ కట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. మీరు డ్రామాటికల్గా అంటే మీరు ఒక నాటకీయంగా మీరు కావాలని చేయించుకొని ఇలా మీరు ప్రజల సింపతి కోసం, లేదంటే ఈక్వల్ టు ప్రజల్ని ఏమైనా అనుకోవచ్చు, మోసం అనుకోవచ్చు, లొంగది, మనం ఇంకా ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడద్దు ఓకే అని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఇంకా వేరే పాస్టర్లు వాళ్ళు వీళ్ళు కూడా ఏమో సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒక పని చేసే ముందు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళకి, ఎవరు ఎలా మాట్లాడాలి, నీ పాత్ర వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడాలి, నీ పాత్ర వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడాలి, కరెక్ట్గా ఆ టైంకి వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ చేసినప్పుడు, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు రాబోయే రిఫ్రిగేషన్స్ కానీ ఏదైనా పడబోయే ఎఫెక్ట్ కానీ ఏదైనా వీళ్ళు ముందుగా ఊహించగలగాలి. అది అక్కడ వాళ్ళ తెలివితేటలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఏ వ్యక్తి అయినా ముఖ్యంగా పాలిటిక్స్లో వాళ్ళకి అటువంటి బ్రెయిన్సే ఉంటాయి, అటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళే పాలిటిక్స్లో దిగ్గలుగుతారు. దట్టు ఆయన పాస్టర్ ఎంతోమందికి మాటలు చెప్తూ ఉంటారు కదా, ఒక మంచి మాటలు చెప్పచ్చు, వాళ్ళ మతంలోకి తీసుకునే విధంగా వాళ్ళని ఏమంటారు నమ్మించే విధంగా మాట్లాడటము, ఇదంతా వాళ్ళకి మంచి టాక్టిక్స్గా ఉంటుంటారు, వాళ్ళు మాటకారితనంతో ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేయడానికి రావచ్చు, వస్తారు, మనం ఎక్కడా కూడా బెదరకూడదు. ఒకవేళ ఇది నటన డ్రామా అయితే కావాలని చేయించుకున్నట్టయితే కనుక అది ఆ విషయం ఎక్కడా కూడా మనం బయట పడకూడదు, ఇదంతా న్యాచురల్గానే జరిగినట్టుగా మనం ఉండాలి అంటే నటించాలి. కాబట్టి మీ డైలాగులు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా చెప్పాలి. ఒక పెద్ద ఆయన వచ్చేసి ఆయన ఏదో పేరు కూడా ఏదో స్వామి చెప్పాడు ఆయన. అంటే ప్రతి ఒక్కళ్ళు మతం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి మతం తీసేసుకుంటున్నారు ఎందుకో, ఐ డోంట్ నో. మరి ఆయన కూడా అంత పెద్ద ఆయన వచ్చి ఆయన కూడా అతనికి అనుకూలంగా సమాధానం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇంకా అతనికి అనుయాయులు ఇంకా ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా వచ్చి ఇంత దారుణంగా దాడి చేస్తే మీరు అరెస్ట్ చేయడానికి వస్తారా అని చెప్పి పెద్ద పెట్టున అక్కడ గొడవ జరిగింది. ఇంకా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులను కూడా ఎదిరించి బాగా గట్టిగా మాట్లాడడం వల్ల వీళ్ళు కూడా సరిగ్గా అడగలేకపోతున్నారు, అక్కడ క్వశ్చనింగ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది, అసలు ఆయనేమో ఎక్కడ వెనకాల నుంచుని ఉన్నాడు, ఎవరు ఈ అభినయ్ అనే అతను పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాగానే నుంచొని ఉన్నాడు, వెనకాల నిలబడి మాట్లాడుతున్నారు. మరి అసలైన ఆయనకైనా డిఫైన్ చేసుకోవడం, ఆయన ఎలా జరిగిందని చెప్పడం ఏం చెప్పట్లేదు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒకవేళ సీరియస్గా ఆయన అటాక్ అయితే కనుక రెస్ట్లో ఉండాలి,
లేకపోతే అంత దారుణం జరిగినందుకు ఓవర్ రియాక్ట్ అవుతారు, ఎవరైనా సరే ఎమోషనల్ అవుతారు. అటువంటిది ఏమీ నాకు అక్కడ కనపడలా, కూల్గానే జవాబు చెప్తున్నాడు. ఈ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు బాగానే నిలబడి మాట్లాడుతున్నారు కదా, మీకు ఎక్కడ దెబ్బలు తగిలి, మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని అడిగినప్పుడు అంటే ఇప్పుడు మేము కుట్లు అవి వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కుట్లు పడ్డాయా వాటెవర్ ఇట్, ఇటువంటి కండిషన్లో మేము మాట్లాడగలుగుతామా అంటే మీరు ఎందుకు మాట్లాడరు అని అడిగినప్పుడు మేము వెళ్ళేసి అవి ఇవి చేసేయగలమా, మేము మాట్లాడే స్టేజ్లో ఉంటామా అని సమాధానం చెప్పడం జరిగింది. ఇంత మాట్లాడిన మనిషి అది నిజమా అబద్ధమా అని చెప్పడానికి మాట్లాడలేడా? ఇది జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి జవాబు. సో మొత్తం అంతా ఓవరాల్గా చూస్తే నాకు కూడా ఇది నాటకీయంగానే జరిగిందా, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ అతను అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, విజువల్స్ లో కూడా అంత దారుణంగా కొట్టించుకునే అవసరం ఏమొచ్చింది అసలు? అవును. అయితే నాకు ఇక్కడ కనపడింది ఎక్కడ ఇంజరీస్ ఎక్కువ కాలే, ఒకటే చూపించారు, ఒక 1 ఇంచ్ ఎంతో ఇంజరీ అయింది, దానికి ఏవో 2 సూచర్స్ పడ్డాయని చెప్పి విన్నాను. అయితే అక్కడ ఇన్సిడెంట్ మనకి వీడియో చూపించారు, కొడుతున్నట్టు, కారులో నుంచి లాగినట్టు, అటాక్ చేసినట్టు, ఏదో ముక్కుకి తలకి గుడ్డ కట్టుకుని వచ్చి అటాక్ చేసినట్టు. అక్కడ బట్టలు చించేశారు, ఓకే, కాలు చెప్పులు ఊడిపోయాయి, నేల మీద పడేశారు, కానీ ఎక్కడ ఇంజరీస్ అయ్యాయి నాకు అర్థం కాలేదు. ఒకటే చూపించారు, మరి అక్కడ కూడా అర్థమవుతుందిగా, ఊరికే బట్టలు చింపేసి నేల మీద పడేసి ఊరికే పైపైన 4 ఇట్లా దెబ్బలు వేస్తే వచ్చిన నష్టం ఏమీ ఉండదు అన్నట్టుగా కొట్టారా? మనకి వీడియోలో అంత దారుణంగా కనిపిస్తుంది. అక్కడ ఇంజరీ అనేది ఒక్కటే అయ్యింది, అది బై మిస్టేక్ ఎక్కడో, మరి ఎంత నాటకమైనా ఏదో ఒకటి గవ్వుకొని తగిలే ఛాన్సెస్ ఉంటాయి. మరి దానికి ఏదో సూచర్స్ పడ్డాయి, ఒక 2 సూచర్స్ పడ్డాయని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా నువ్వన్నట్టు అంత దారుణంగా కొడితే మొత్తం బాడీ అంతా చాలా దెబ్బలు తగలాలి కదా, చాలా ఇంజరీస్ అవ్వాలి కదా, మరి ఒకటే చోట తగిలింది. సో హాస్పిటల్లో కూడా ఆయన బాగానే ఉన్నాడు, రెస్ట్లో ఉన్నారు. మొత్తం బాడీ అంతా విపరీతంగా కొడితే బాడీ అంతా నల్లబడిపోవడము, వాచిపోవడము, అది ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతాయి అనుకోకుండా ఏదన్నా జరిగితే. అలాంటిది ఎక్కడా కూడా కనిపించాల బాడీ. రాజకీయంలో ఇవన్నీ కామన్ అని అనుకోవచ్చు. మరి రాజకీయాల్లో ఎన్నో జరుగుతున్నాయి కదా శ్వేత, మనం నువ్వు చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తున్నాం, ఎన్నో వింటూనే ఉన్నాం కదా, జరగకూడని పనులు, చేయకూడని పనులు ఏవో అయిపోతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనలాంటి వాళ్ళకి కామనే కదా అని అనుకుంటాం. ఇప్పుడు ఇతను స్టార్టింగ్ స్టేజ్లో ఒక పార్టీ పెట్టి భరోసాట, ఆ భరోసా ఇవ్వడానికి గిరిజన ప్రాంతాలకే ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మతం తీసుకున్నారో, ఎవరైతే వాళ్ళ జాతికి చెందిన వాళ్ళు ఉంటారో, నువ్వు ఒక పార్టీ పెడితే మరి వాళ్ళ కోసం పెట్టావా? నీకు ఓట్లు వాళ్లే వేస్తారనేటువంటి, అంటే నాకున్న చిన్న నాలెడ్జ్ నేను చెప్తున్నా, నీకు ఓట్లు వాళ్లే వేస్తారని నమ్మకం ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరకే వెళ్ళాలి. వాళ్ళ కోసమే నువ్వు పాస్టర్గా చేస్తున్నావు, వాళ్ళ కోసమే నువ్వు దేవుడి యొక్క వాక్యాలు చెప్తూ ఉంటావు అని అన్నప్పుడు ఎక్కడో ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అడవి ప్రాంతంలో ఉన్న దేవతల్ని పూజించడము, వాళ్ళు పసుపు కుంకుమలు పెట్టుకోవడం, పూజలు చేయడం లాంటివి చేస్తుంటారే, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నువ్వెలా భరోసా ఇస్తావు? వాళ్ళు నీకు ఓట్లు వేస్తారని చెప్పి నువ్వెలా భరోసా తీసుకోగలుగుతావు? సో ఇదంతా కూడా అమాయక ప్రజలు కాబట్టి వాళ్ళని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళని పడగొట్టుకుంటూ రావచ్చు మెల్లగా. ఆనక ఏదైనా సరే మతాలు ఇప్పించడమా, వాళ్ళకి మతంలోకి తీసుకుని వాళ్ళకి రకరకాల స్కీములు చూపించి ఆశ పెడితే చదువు సంధ్య జ్ఞానం లేని వాళ్ళ అమాయక ప్రజలు లొంగిపోవచ్చు. సో అటు నుంచి ఏమన్నా నరుకు రావాలని ప్రయత్నం చేసి ఆ సింపతి కోసం ఈ యాక్సిడెంట్ చేయించుకుని ఇట్లా చేశారా అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా అసలు ఆయన చేసిందంటే పోలీసులు మరి అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ అనాలిసిస్ ప్రకారం? ఒకవేళ ఇదంతా నటనే అయితే ఇది ద్రోహం, మోసమే కదా, ప్రజలకి చేస్తున్న మోసమే. ఆ యాంగిల్లో మరి అరెస్ట్ చేయాల్సిందే. అంటే ఎంక్వైరీ మీద తేలాలి ఫస్ట్. ఎంక్వైరీ చేసిన మీద ఇవన్నీ తేలుతాయి. ఉట్టిగా నోటితో మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎంక్వైరీ అనేది పెట్టాలి, అరెస్ట్ అనేది సాక్ష్యాలు ఉండాలి, తర్వాత ఎవరైనా కేసు పెట్టాలి. ఎవరు పెట్టకపోతే పోలీసులే పెడతారా, న్యూసెన్స్ కేసు, డిస్టర్బెన్స్ కేసెస్ ఇవేవో ఉంటాయి వాళ్ళకి. దేని ఆధారంగానైనా వాళ్ళకి కేసు పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టే కదా పోలీసులు వచ్చారు. ఓకే, కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది ప్రూవ్ అవ్వాలి అని అంటే తగినటువంటి ప్రూఫ్స్ ఉండాలి, అప్పుడు కానీ మనకు తెలియదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.